ముందుగా అందరికీ వందనాలు. స్కూల్ వచ్చిన సన్నబిడ్డానికి వందనాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదవబడుతున్న దేవుని వాక్యం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదవబడుతున్న దేవుని వాక్యం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను వీళ్ళైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనాను తనకు హాని చేసినని ఎక్కడనుకున్న ఎడల ఒకడు సహించు, ఒకరినప్పుడు క్షమించు. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో ఏలుతుందని ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతుంది. మరియు కృతజ్ఞతలైన సంగీతములతోనూ, కీర్తనలతోనూ,